3 దినాలు కటిక ఉపవాసం ఉన్నా, అంటే వారికి దైవ యొక్క యవనస్తులం కదా, ఉండగలం. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, కుమారుడా లే, అనేక మందికి నా వాక్యం తెలియక నశించిపోతున్నారు, నీవు వెళ్ళి వారికి వాక్యాన్ని ప్రకటించు అన్నాడు దేవుడు. సరే, నేను రాత్రికాల సమయంలో 3 గంటల సమయంలో ఈ మాటలు వినబడినప్పుడు నేను అనుకున్నాను, వీధిగో పాస్టర్ గారు ఉన్నారు, వారు చూసుకుంటారు, నాకెందుకులే, నేనేదో ఉద్యోగం చేస్తున్నాను, ఏదో సంఘానికి వెళ్ళి సంఘంలో వాక్యం విని ముందుకెళ్ళిపోవచ్చు అంటే దేవుడు మరలా 2వసారి పిలిచాడు. కుమారుడల్లే, అనేక మందికి నా వాక్యం తెలియక నశించిపోతున్నారు, నువ్వు వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు అన్నారు. 2వసారి కూడా నేను అదే ఆలోచనలో ఉన్నాను, నాకెందుకులే, బోలెడు మంది పాస్టర్లు ఉన్నారు, వారు చూసుకుంటారులే అనే ఆలోచనతో పడుకుంటే 3వసారి దేవుడు మరలా పిలిచి అదే రాత్రికాల సమయంలో, కుమారుడల్లే, అనేక మందికి నా వాక్యం తెలియక నశించిపోతున్నారు, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు చదువు అన్నాడు దేవుడు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడు ఆ మాట ద్వారా నన్ను బలపరిచాడు. ఎప్పుడు? దాదాపుగా 35 సంవత్సరాల క్రితమే. నా వయసు 63 సంవత్సరాలు. అప్పుడు నేను మరలా 2వ రోజున ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీవు వాక్యం అందించమన్నా వెళ్ళమన్నావు, ఎక్కడికి వెళ్ళాలి అంటే అనంతపల్లిలో పాత సినిమాల బజార్లో తూర్పు కాపుల వీధికి వెళ్ళి అక్కడ దేవుని సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. సరే, ఆ ఉదయాన్నే మా వీధిలో తాపీ మేస్త్రి ఉంటే తాపీ మేస్త్రి గారిని అడిగాను, ఆయా తూర్పు కాపుల బజార్లో, ఆ పాత సినిమాల బజార్లో దేవుడు సువార్త ప్రకటించమన్నారు, నాకు దేవుడు నాతో మాట్లాడారు, అందుచేత అక్కడ పొజిషన్ ఎలాగుంటుంది, అక్కడ పరిస్థితి ఎలాగుంటుంది అని అంటే ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడైనా పరిచర్య చేయి కానీ అక్కడ మాత్రం పరిచర్య చేయకన్నాడు. ఎందుకు అంటే వాళ్ళు చాలా కఠినాత్ములుగా ఉంటారు. వాళ్ళు దెబ్బలాట వచ్చిందంటే ఆడవాళ్ళు కూడా కచ్చాలు పోసుకుని కారం వేసుకుని కొట్టే పరిస్థితి అక్కడ. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు కనుక నువ్వు ఎక్కడన్నా వెళ్ళి పరిచర్య చేసుకున్నాడు ఆయన. నేను అనుకున్నాను, అమ్మో ముందే బ్రేక్ వేసాడు అనుకున్నాను. సరే, ఇంకో మాట చెప్పాడు, ఆఖరిని అన్నీ చెప్పేసేసి ఎవరినో కొందరు అన్నీ కొట్టారన్నాడు ఆయన. సరే, మళ్ళీ నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను. మళ్ళీ 3వ రోజున, ప్రభువా మీరు వెళ్ళమన్నారు, నేను వెళ్ళటానికి సిద్ధపడే పరిస్థితులా చెప్పారంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీతో ఉంటానన్నాడు దేవుడు. కనుక దేవుని మాటను అంగీకరించి దేవుని దగ్గర నుంచి వార్నింగ్ వస్తే దేవుని మాటకు భయపడి నేను అక్కడికి వెళ్ళా. సరే, ఒక ప్రభు నమ్ముకున్న ఒక సహోదరు ఉంది. ఆమె ప్రభు నమ్ముకున్నది కనుక ఆమె ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కనుక, రహస్యంగా వాడు ప్రార్థన చేసుకునే పరిస్థితి కనుక, సరే అక్కడికి వెళ్ళి 2-3 కూర్చున్నా వచ్చారు. ఆవిడ పిలిచింది, ప్రార్థన చేస్తున్నాం. ఆ వారంలో శుక్రవారం వచ్చింది. శుక్రవారం కూడా ప్రార్థన ఏర్పాటు చేశాం. ఇంతలో ఏం జరిగిందంటే, ఆ వీధిలోనే ఒక ఆమెకు కామిని దయ్యం పట్టుకుని 10 రోజుల నుంచి కూడా ఆమెను వేధిస్తుందంట. 10 రోజుల నుంచి కూడా. అయితే వాళ్ళ క్షుద్ర శక్తులు వాళ్ళని తీసుకొచ్చి ఒక 3,000 రూపాయలు, ఆనాడే 3,000 రూపాయలు తీసుకున్నాడు అతను. అన్నీ ఏవో ప్రయోగాలు చేసేవాడు, ఏ మంత్రాలు చదివాడు, ఏ దిగదుడుపులు తీశారు. సరే, 2-3 రోజులు తప్పుకున్న దెయ్యం మళ్ళా వచ్చేసింది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు, కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో యేసుప్రభు ప్రార్థన జరుగుతుంది ఇక్కడ, ఆ యేసుప్రభు దెయ్యాలు వెళ్ళగొడతాడంట,
అని అక్కడ తీసుకొచ్చారు. సువార్తకి వెళ్ళటమే కొత్త. ఇప్పుడు ఏ దెయ్యం పట్టుకున్న స్త్రీ ఉంది అక్కడ? కామిని దెయ్యం పట్టుకున్న స్త్రీ ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభువా నువ్వు వెళ్ళమన్నా వెళ్ళాను, ఈ చిక్కు సమస్య వచ్చింది, నీవే సహాయం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. నాకు తెలియని ఒక మరి పైనుంచి ఒక మహిమ ఏదో నన్ను కమ్ముకున్నట్టు కనిపించింది. అప్పుడు నేను తెలుసా, నజరేయుడని యేసు జీవము గల దేవుని నామములో ఒక దెయ్యమా నీకు ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా అన్నాను. నేను చేస్తున్న ఇంట్లోంచి బయటకు వచ్చింది, మోకరించాను. మోకరించింది. యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు నడువు, వెళ్ళి ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రమ్మన్నాను. మోకాళ్ళ మీద యేసు నామములో అక్కడ వరకు ఆజ్ఞాపించినప్పుడు వారు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. అలాగూ 4-5 సార్లు నడిపించినప్పటికీ ఆమె ఏమందో తెలుసా అండి, ఆకాశంలోంచి అగ్ని దిగి వచ్చి నా ఒంటిని కాల్చేస్తుంది, నన్ను విడిచిపెట్టండి, నేను వెళ్ళిపోతాను, ఎప్పుడు కూడా ఈమెలోకి ప్రవేశించున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే, నజరేయుడని యేసు జీవము గల దేవుని నామములో ఓ దెయ్యమా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపో అని ఆజ్ఞాపించినప్పుడు ఆమెను వెలకత్తలుగా పడేసేసి వెళ్ళిపోయింది. ఆ సంఘటన చూస్తున్నప్పుడు ఆ వీధిలో ఉన్న తూర్పు కాపుల బజార్లో ఉన్న వారందరూ కూడా ఓ సర్కస్ జరుగుతుంటే ఎలాగైతే జనం వచ్చి చూస్తారో రోడ్డు మీద నిలబడి అలాగే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. అరే యేసు ప్రభువులు ఇంత శక్తి ఉందా అని వాళ్ళు ఒకసారి ఆలోచనలో పడ్డారు. సరే 2 దినాలు అయిపోయిన తర్వాత ఆ ఊరిలో ఒక మూర్తిపరు ఉన్నాడు. ఆ తూర్పు కాపులు ఆయన చెల్లూరు సన్యాసరావు గారు అని, వాళ్ళ అబ్బాయి చెల్లూరు శ్రీను వైస్ ప్రెసిడెంట్గా చేశారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుల్లో ఉన్నారు. సరే ఆ చెల్లూరు సన్యాసరావు గారు కౌరు చేశారు, అబ్బాయి ఇదిగో నేను ఏదో విన్నాను, మీ యేసుబాబు నన్ను స్వస్థపరచాలన్నాడు. ఏంటండి మీకు వచ్చిన శ్రమ అంటే, 15 సంవత్సరాల నుంచి నేను మోషన్కి వెళ్తే రక్తమే పడుతుందండి, మా ఆవిడ ఓ గమేళ పడుతుందండి, అంత కఠినమైన పరిస్థితి అండి, 15 సంవత్సరాల నుంచి కూడా బాధపడుతున్నానండి, ఎన్ని మందులు వాడినా తగ్గలేదండి. మీ యేసుబాబు కానీ నన్ను బాగు చేస్తే ఎక్కడో కాదు, నా ఇంటి పక్కన 7 సెంట్లు స్థలం ఉంది, ఆ స్థలాన్ని మీకు ఇచ్చేస్తానన్నాడు. సరే మీరు ప్రార్థన చేసుకోండి, నేను కూడా ప్రార్థన చేస్తానని వాడికి ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు వెళ్ళమన్నా వెళ్ళాను, వాళ్ళందరూ ఒక అద్భుతం మీరు చేశారు, నేనేం నిమిత్తం మాత్రండి, కనుక మీరే స్వస్థపరచాలి, మీరే మహిమ పొందాలి అని ప్రార్థన చేసినప్పుడు ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఆయన కౌరు చేసి, అబ్బాయ్ ఈరోజు సెలబెట్టు స్కూల్కి అన్నాడు. ఏంటండి అన్నాను, నువ్వు సెలబెట్టు అన్నాడు. సరే సెలబెట్టిన తర్వాత నన్ను తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి 7 సెంట్ల స్థలము రాసిన పట్ట నా చేతులు పెట్టాడు. ఆ రోజు ఎంతమంది ఉండేవారు? కేవలము 10 మంది లోపల ఉండేవారు. ఈ రోజున మీరు చూడండి 300 మంది పైనే ఆ సంఘంలో ఉంటారు. అది దేవుడు చేసిన అద్భుతమైన కృప. కనుక తదుపరి ఒకటి కాదు చాలా దెయ్యాలను వెళ్ళగొట్టాను. అంటే ఇప్పుడు మీ ముందు నిలబడి నేను ఏదో ఆశామేషగా ఏదో పాస్టర్ గారు పిలిచారు, ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను రాలే. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటున్నారా లేదా, మీ భక్తి జీవితంలో మీరు ఉన్నారా లేదనేది ఒకసారి నేను టెస్టింగ్ దేవుడు పంపించాడేమో అంచేత ఆలోచన చేసుకోండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం తీసుకుందాం, 240వ పేజీ, 240వ పేజీ తీసుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచ్చిన నుంచి చివరి వరకు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు
గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చదివిన లేఖన భాగం గురించి మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. జీవగ్రంథం ఉంది, వేరొక గ్రంథం ఉంది. పుట్టినది మొదలుకొని ప్రభువు నమ్మిన ఆ రోజు నుంచి కూడా మనము దేవుల్లో జీవిస్తున్నప్పుడు మన క్రియలన్నీ కూడా అంటండి దేవుడు వేరొక గ్రంథంలో రాస్తాడు. ప్రభుని వెంబడించగలిగే స్థితి మనకు ఉంటే జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఇంకెవరైతే రక్షణ పొందలేని వారు రక్షణ పొందుకోవటం వల్ల ఉపయోగం ఏంటి, ప్రభువు నమ్మటం వల్ల ఉపయోగం ఏంటి, మీరు ఆలోచన చేసుకోండి. రక్షణ పొందిన వారు మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నారో లేదా విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నేను ఎక్కువసేపు వాక్యం కాదు, సమయానుకూలంగా నేను ముగిస్తాను. అంచేది ఎవరు నిద్రపోవాలి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీ అందరి దగ్గర బైబిల్ గ్రంథం ఉంది. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు నేను ఇది పాత నిబంధన, ఇది ఒకసారి మర్చిపోయండి. క్రొత్త నిబంధన వైపు అసలు ఇటు చూడొద్దు. ఆ పేపర్ తెచ్చి దాని మీద అంటించాలి, కానీ ఇది వైపు చూడొద్దు. ఇప్పుడు ఇది పాత నిబంధన కాలములోనే ఉన్న ఈ ప్రత్యక్ష గుడారము. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందరూ కనపడుతుందమ్మా? కనపడకపోతే ఇటువైపు రండి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు ఈ పాత నిబంధన కాలములో దేవుడు మోషే ద్వారా వారికి ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని గురించి కూడా ఒకసారి మనం చదువుకుందాం. తదుపరి దాని గురించి పరిశీలన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము. అందరూ తీసుకున్నారమ్మా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19, 20. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. తర్వాత 10వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. సరే, మీరు అందరూ బైబిల్ వైపు కాదు, ఇటువైపు చూడండి. ఇప్పుడు దేవుడు లేవీల్ని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆవరణం. ఇక్కడ రాయలేదు కానీ ఇక్కడ రాసాం, ఆవరణం. రెండవది ఇది పరిశుద్ధ స్థలం, ఈ బాక్స్ పరిశుద్ధ స్థలం. మూడవది అతి పరిశుద్ధ స్థలం.
ఇప్పుడు యాజకులు ఇక్కడ పరిచయం చేస్తూ ఉంటారు. ఎవరో పాపం చేశారు, ఆనాడు ఇశ్రాయేల్లో పాపం చేశారు, ప్రజలు పాపం, ఒక వ్యక్తి పాపం చేశాడు. తను చేసిన పాపము తన్ని వేధిస్తూ ఉంది. ఇంత దేవునికి దూరం కాకూడదు, పాప క్షమాపణ జరగాలి అంటే వాడు ఏం చేసేవాడంటే ఒక మేక పిల్లనో ఒక గొర్రెనో భుజం మీద వేసుకుని వచ్చి, ఇక్కడ యాజకుడు ఉంటే యాజకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపం చేశాను అని యాజకుడికి తెలియజేస్తే, యాజకుడు ఏం చేసేవాడంటే ఆ గొర్రెను ఒక్కడే గదికి చాలా ప్రధాన యాజకుని కింద చాలామంది యాజకులు ఉండేవారు. వారు దాన్ని తీసుకుని వధించి ఇక్కడ దాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఎత్తటి బలిపీఠం మధ్య దాన్ని దహించాలి. తదుపరి ఆ యొక్క ప్రధాన ఒక యాజకులు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి ఎత్తడి పీట ఉంది, ఈ పీట మీద నుంచుని ఇక్కడ ఎత్తడి గంగాళములో నీళ్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళు చేతులు కడుక్కునేవారు. సరే, ఇక్కడి నుంచి ఈ ప్రధాన యాజకుడు ఇక్కడికి వచ్చేవాడు. ఈ పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయంటే సన్నిధి రొట్టెల బల్ల, తర్వాత బంగారు దీపస్తంభము, బంగారు బలిపీఠము, ఈ మూడు కూడా ఇక్కడ ఉన్నాయి. సరే, ఇక్కడ యాజకుడు చేసే పని ఏంటో ఆలోచన చేద్దాం. యాజకుడు ప్రతిరోజు కూడా 12 గోత్రాలు కనుక 12 గోత్రాలకు సంబంధించిన రొట్టెలను సిద్ధపరిచి ఫ్రెష్గా ఉన్నవి ప్రతిరోజు పెట్టాలి ఇక్కడ. అలాగే ఈ యొక్క బంగారు దీపస్తంభము ఆరిపోకుండా రాత్రికాల సమయంలో అది వెలుగుతూ ఉండాలి. ఇప్పుడైతే కరెంట్ లైట్లు అన్నీ వచ్చేసినాయి. దాంట్లో మరి ఆ చమురు వేసి ఇది ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజకుని మీద ఉంది. ఈ బంగారు బలిపీఠం దగ్గర ధూపవేదిక, దీని పేరు ధూపవేదిక. ఈ ధూపవేదికకు వచ్చి అక్కడ మళ్ళా ధూపం వేసి తదుపరి ఈ రక్తాన్ని తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళేవాడు. యాజకుడు వెళ్ళిన ఆ యాజకత్వాన్ని బట్టి దేవుడు ఇక్కడ క్షమించినప్పుడు ఆ రక్తాన్ని తీసుకుని, పరిశుద్ధ రక్తాన్ని తీసుకుని మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలందరి మీద ప్రోక్షించేవాడు. ఒకడే కాదు, అందరు ప్రజలందరి మీద ప్రోక్షించేవాడు. ఇప్పుడు ఏం చేశారు, అతను దేవుడు వారి పాపాలను, ప్రజల పాపాలను దేవుడు క్షమించేశాడు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? వాడు ఏమనుకున్నారో తెలుసా? ఇంతేనా అనుకున్నారు. మనుషులు కదా, మనుషుల ఆలోచనలు ఎలాగుంటాయంటే చాలా ఇదిగా ఉంటాయి. ఉపవాస ప్రార్థనలు 6 రోజులు 7 రోజుల 7 రోజులు మీ దైవజనులు ఏర్పాటు చేశారు. ఎందుకో తెలుసా? మీరు ఆత్మలో బలపడాలని. ఇప్పుడు పరలోకంలో సృష్టికర్త ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. సృష్టికర్త పక్కన ఎవరు కూర్చున్నారు? యేసయ్య తండ్రి కుడిపాస్తున కూర్చున్నారు. ఇప్పుడు మనతో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు. దీని స్తోత్రం చెప్పండి. భూలోకంలో సంఘంతో, విశ్వాసులతో పరిశుద్ధాత్మ తండ్రి ఉన్నాడు. అలా గుర్తుపెట్టుకోండి అది. సరే, ఇక్కడికి వచ్చినది ఈ ప్రజలు ఏం చేశారంటే మరలా బయటికి వెళ్ళిపోయి మరలా పాపం చేయడం మొదలెట్టారు. వాడు శరీర కార్యాలు చేసి ఏదో ఒక మరి వచ్చి మళ్ళా యాజకుడి దగ్గరకు వచ్చి, అయ్యా నేను పాపం చేశాను అయ్యా అని మళ్ళా రావటం, మళ్ళా ఈ యాజకుడు మళ్ళా ఇక్కడ బలి అర్పించటం, రక్తాన్ని తీసుకెళ్ళటం, ఎక్కడి నుంచి ఇక్కడ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావటం, రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఇశ్రాయేలు ఏం చేశారంటే 12 గోత్రాల వాళ్ళు కూడా ఎంతగా చెడిపోయారంటే 10 ఆజ్ఞలు దేవుడు మోషేతో ఇచ్చినప్పటికి కూడా 10 ఆజ్ఞలు కూడా ప్రక్కన పెట్టేశారండి. అందుచేతనే ఈ పాత నిబంధన ధర్మశాస్త్రములో జరగని దేవుని యొక్క కార్యము ఈ క్రొత్త నిబంధనలో జరగాలి. అందుచేతనే ఈ క్రొత్త నిబంధనను యేసయ్య తీసుకొచ్చాడు. దీని స్తోత్రం చెప్పండి. క్రొత్త నిబంధన యేసయ్య తీసుకొచ్చాడు. ఈ పైన క్రొత్త నిబంధనలోనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనములో ఆయన నోటితో ఆయన అన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ ప్రకారమే
భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. అది చాలమ్మా. క్రొత్త నిబంధనలో ఉన్నాయి ఇప్పుడు మనం. ఈ పాత నిబంధన యేసుప్రభు వచ్చిన తర్వాత కొట్టివేయబడింది. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వచ్చాం. ఇక్కడ చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చదవమ్మా. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన పాపములను మాను మీద మోసుకునేను. వాక్యం ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మన పాపం విషయం చనిపోయారు, మనందరికీ తెలుసు. ఎందుకు దేవుని నమ్ముకున్నామో. ఇప్పుడు మనము ఇక్కడ ముందు చూడండి, దానికి ముందు మార్గము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మీ అందరికీ తెలుసు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే మార్గం. అందుచేత మనం ప్రభువుని నమ్ముకుంటానికి కారణం ఏంటో తెలుసా? పాపాలను క్షమించే అధికారము ఒక్క యేసు ప్రభుకి ఒక్కరికే ఉంది. ఎందుచేతనంటే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి పాప విమోచన కలగజేసిన దేవుడు యేసు ఒక్కడే కనపడుతున్నాడు. మీరు ప్రపంచంలో ఎవరైనా చూపించండి, ఒకవేళ నువ్వు చూపించగలిగితే యేసు మాతో ఏం వాగ్దానం తెలుసా? మీ పాపాలను క్షమించాను, మీ పాపాలు క్షమించే అధికారం నాకు ఉంది. మీ పాపాలు నేను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి నేను మరలా రెండో రాకడలో నేను మరలా రాబోతున్నాను. ఎందుకో తెలుసా? మీ అందరిని కూడా తీసుకువెళ్ళటానికి. అలాగే చెప్పిన వారు ఎవరైనా ఈ లోకంలో నాకు చూపిస్తే నేను కూడా యేసుప్రభుని వదిలేస్తాను. మళ్ళీ మీరు మీతో మాట్లాడుతున్నాను చూడండి. ఏంటో తెలుసా? యేసు ప్రభు మన పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి రక్తం చిందించాడు, పాప విమోచన కలగజేశాడు. రైట్. ఈ పాప విమోచన కలగజేసిన ఈ దేవుడు మరలా మనందరికీ వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? నేను మరలా వస్తాను. మరలా వచ్చినప్పుడు నన్ను నమ్మిన పిల్లలను, నా యందు విశ్వాసము గల పిల్లలను మోక్ష రాజ్యానికి లేదా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానన్నాడు. ఇప్పుడు ఒకసారి మనం అర్థం చేసుకుందాం, ఒకసారి ఆలోచన చేసుకోండి. యేసు ప్రభువుని మనం నమ్ముకున్నాం. మీరు, నేను, మనందరము యేసయ్యని నమ్ముకున్నాం. రైట్. ఈ ప్రకారం చూడండి, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16 వచనం చదువుకున్నాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. మనందరం బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం అందరం కూడా ఏంటంటే ప్రమాణం చేసుకున్న దాన్ని నిబంధన అన్నాం. భార్యాభర్తల్లో వివాహం మీరు చూసే ఉంటారు. భార్యాభర్తల వివాహంలో పాస్టర్ గారు పెళ్లి కుమారుడు చేత ఏం చేస్తాడంటే నేను నిబంధన చేస్తున్నానని భార్యతో అనిపిస్తాడు. నిబంధన చేస్తున్నాను, కష్ట సుఖాల్లో సుఖ దుఃఖాల్లో కూడా ఇతనితోనే ఉంటానని నిబంధన చేస్తున్నానని ఒక ప్రమాణం చేసిన తర్వాత మనందరికీ తెలుసు, మంగళగోతం కట్టిస్తాము బైబిల్. ఇప్పుడు మనం నిబంధన చేసుకున్నాం. ఏమని? ప్రభువా, ఒకప్పుడు నేను దుర్మార్గుడిని, ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు విగ్రహార్థికుడిని, ఒకప్పుడు లోకానుసారంగా జీవించాను. ఇప్పుడు నా సమస్త పాపం విడిచిపెడుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు అని దేవుడిని అడిగావు. దేవుడు నిన్ను క్షమించాడు. ఇప్పుడు దేవునికి సృష్టికర్తకి యేసయ్యకు నీకు ఏంటో తెలుసా అండి? కాక సాక్ష్యం ఏంటో తెలుసా? నీళ్ళండి. మీ అందరికీ తెలుసు, మీ పాస్టర్ గారు చాలాసార్లు చెప్పుంటారు, ఎవరైనా నా మాటలు వినకపోతే మీరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు మీ పాదాలకున్న ధూళి దులిపివేయడి, అది మీ మీద సాక్ష్యం చెప్తుంది అన్నాడు దేవుడు. అందుచేత నేను బాప్తిస్మం తీసుకున్న నీవు ఒకసారి ఏం చేయాలంటే ఆలోచన చేసుకో. ఏ ఆలోచన చేసుకో? ఇప్పుడు ప్రభువా, నేను నీ కుమార్తెగా కుమారుడిగా నాయన ఇదిగో రక్షణ పొందుకుని బాప్తిస్మం తీసుకుని నేను పరిశుద్ధపరచబడ్డానని ఇప్పుడు సత్యమైన దేవుని ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి మీరు అందరూ వచ్చారు. దీని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ స్థలంలో మీరు అందరూ ఉన్నారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ఏమున్నాయంటే సన్నిధి రొట్టెల బల్ల ఉంది. పాత నిబంధన కాలంలో ఈ రోజున నువ్వు ప్రతి ఆదివారము కానీ లేకపోతే నెలలో మొదటి వారమో ఏదో ఉందనుకోండి, రొట్టె ద్రాక్షరసం మీరు తీసుకుంటారు.
అక్కడ వాక్యంలో ఉంది, యేసు ప్రభువు చెప్పినట్టుగా యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చదువుకుంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నా యందు నేను వానియందు. అది ఆలోచన చేసుకోండి. వాక్యం తెలుసా, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నేను వానియందు, వాడు నా యందు నిలిచుడు అని. అంటే ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడో ఆలోచన చేసుకోండి. బ్లడ్ గ్రూప్ గురించి చెప్పుకుందాం ఒకసారి, ఒక రక్తాన్ని గురించి మాట్లాడుకుందాం. మా తల్లిగారికి చాలా సీరియస్ అయిపోయింది. మేము నలుగురు అన్నదమ్ముల్లో మా తల్లిగారిని రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. బ్లడ్ కావాలన్నారు, ఓ గ్రూప్ కావాలన్నారు. అయితే మా అన్నగారు ముందుకు వచ్చారు, టెస్ట్ చేస్తే మా అమ్మగారిది ఏబీ పాజిటివ్. అది చాలా రేరుగా దొరుకుతుందంటండి, ఏబీ పాజిటివ్. కానీ మా అన్నగారిది చూస్తే అనుకోండి ఓ పాజిటివ్. నాది టెస్ట్ చేశారు, ఓ పాజిటివ్. వాడు హైదరాబాద్లో ఉన్నాడు, వాడి బ్లడ్ గ్రూప్ అంటే మాకు తెలియదు. 4 ఉన్నాడా రాజమండ్రి హాస్పిటల్లో మా అమ్మగారి దగ్గర, అది ఓ పాజిటివే. సరే డాక్టర్ గారు అడిగారు, మీరేనా ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా అని అడిగారు. మీకు ఎవరైనా ఇంకా ఎంతమంది పిల్లలు అంటే, ఒక తమ్ముడు ఉన్నాడండి, వాడు హైదరాబాద్లో ఉన్నాడంటే వాడికి వెంటనే ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే అప్పుడు వాడు చెప్పాడు ఏబీ పాజిటివ్ అని. అప్పుడు వెంటనే నువ్వు హైదరాబాద్ నుంచి రారా అని వాడిని రప్పించిన తర్వాత, అప్పుడు బ్లడ్ తీసిన తర్వాత, అప్పుడు బ్లడ్ ఎక్కిస్తే మా అమ్మగారు బ్రతికారండి. ఒకసారి ఆలోచన చేసుకోండి. క్రీస్తు రక్తము నీ శరీరంలో ఉంది, నీ ఆత్మతో ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడున్న గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్ముకున్న పిల్లలందరూ కూడా పరిశుద్ధులుగా మార్చబడ్డారు. మీరందరూ కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఇక్కడ చూడండి, ఆత్మను అర్పకుడి. దేవుడు మనకు ఆత్మనిచ్చాడు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఆత్మను అర్పకుడి. అంటే నీ ఆత్మను దేవుడు ప్రేమించిన తర్వాత మళ్ళా నీవు పాపంలోనికి వెళ్ళకూడదు. పాపంలోనికి వెళ్ళకుండా, నీ ఆత్మను ఆర్పకుండా, ఈ జ్యోతి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మనము వెలుగుతూ ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడు ఆరిపోతుంది ఆలోచన చేసుకో. తర్వాత కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనములో క్రీస్తు సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించనంటే, ఈ ప్రాముఖ్యమైన మాట సన్నిధి, ప్రార్థన అనేది నీ జీవితంలో ఉంది. యేసుప్రభు నన్ను ప్రేమించాడు, యేసుప్రభుని పిలిచాడంటే ఒట్టినే పిలిచారు, బాబు నాయన లేవరా మాస్వరం అని పిలవలే. నేను ప్రార్థన అంతగా నేర్చుకున్నాను తెలుసా అండి. మోకాళ్ళ మీద నిలబెడితే మోకాళ్ళు దిగకుండా 2 గంటలు, మధ్యలో 2 గంటలు కూడా దిగకుండా యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసే శక్తిని పొందుకున్నాను. ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంచుమించులో 1 గంట మోకాళ్ళు దిగకుండా, మధ్యలో దిగకుండా నిటారు మోకాళ్ళు వేసి ప్రార్థించే శక్తిని పొందుకున్న తర్వాత దేవుడు అని పిలిచాడు. అందుచేతనే దేవుని సన్నిధి కాంతి, క్రీస్తు సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. ఎప్పుడు కూడా శరీరము అనే రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు పరిశీలన చేసుకోవాలి. దీంట్లో ఏది చేసినా కానీ ఇబ్బంది. ఇంకా విషయం గురించి మాట్లాడుకుందాం. విశ్వాసాలుగా ఉన్న మీ గురించి మాట్లాడుకుందాం. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం దేవునితో అనుబంధం కలిగి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో నువ్వు ఈరోజు కానీ సీరియల్స్ చూసి అన్నీ చూడకపోయినా ఒకటన్నా చూసి వెళ్ళకపోతే బాగుండదు అనుకుని నీ మనసు అనిపించి సీరియల్ చూసి వచ్చావు అనుకోండి, నువ్వు వేస్ట్. దీంట్లో ఏమన్నా తిట్టుకున్నా పర్లే, నువ్వు వేస్ట్. ఎందుకు చెప్తానంటే దేవునికి వాక్యం చెప్తోంది, పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు ఇది ప్రతి ఆదివారం తీసుకుంటున్నావు,
అలాగే ఆత్మ అర్పణ చూసుకోవాలి, అలాగే క్రీస్తు సన్నిధి నీలో ఉండాలి. ఇది ఈ పరిశుద్ధ స్థలములోంచి ఈ రోజున చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మళ్ళా క్రిందకు వచ్చేస్తున్నారు. కిందకి అడుగు వచ్చేస్తున్నారు అంటే లోకంలో కలిసిపోతున్నారు. ఎలాగా? పాపం చేసేవాడు పాపం మాంటలేదు, అది స్త్రీ అయినా పురుషుడైనా. తాగేవాడు తాగుడు మాంటలేదు, ప్రార్థనకు వచ్చేస్తున్నాడు. చుట్టలు కాల్చేవాడు సిగరెట్లు కాల్చేవాడు సిగరెట్లు కాలుతున్నాడు, చుట్టలు కాల్స్తున్నాడు. వాడు మళ్ళీ వచ్చి లోకంలోకి వచ్చి లోకంలో కలిసిపోతున్నాడు. వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఒకటే చెప్పాడు, ఒకేసారి రక్షణ. అంతేగాని పాత నిబంధన కాలంలో ప్రభువా అక్కడ వచ్చి నా పాపాలు క్షమించే రక్త ప్రోక్షణ జరిగేది, కానీ ఇక్కడ మాత్రము అలాగ జరగటానికి వీలు లేదు. అందుచేతనే నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఇంత మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో ఎవని పేరైన జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడని ఎడల రాసేది ఆయన. నువ్వు నమ్ముకున్నావు, నేను దేవుల్లో ఉన్నాను అనుకుంటున్నావు నీవు, కానీ నీ విశ్వాస జీవితాన్ని నువ్వు బేరీజు వేసుకోవాలి. సరే, వాక్యం చదువుకుందాం. వాక్యాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి కదా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. మరలా చదువుతున్నాం చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ఒకప్పుడు నువ్వు విగ్రహార్థికుడవు, ఒకప్పుడు లోకంలో జీవించిన వాడవు, ఒకప్పుడు పాపంలో జీవించిన వాడు. ఎప్పుడైతే క్రీస్తులకు వచ్చావో, దేవుని మందిరంలో అడుగు పెట్టావో, దేవుని కుమారుడిగా బైబిల్ చేత పట్టుకున్నావో, నీ పాత జీవితాన్ని, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టి మిగిలిన శాశ్వత జీవితం నా తండ్రి కొరకు బ్రతకాలి, నా యేసే కొరకు బ్రతకాలి. ఎందుకు చేస్తారంటే పాత నిబంధన కాలంలో పాపం చేస్తే మరలా పాపక్షమాపణ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మి బాప్తిసం పొందిన తర్వాత వాడు రక్షించబడిన తర్వాత పాపంలోకి వెళ్ళిపోతే దేవుడు నిన్ను చేర్చుకోడు. ఆ మాటలు చెప్పడానికే నేను ఇక్కడికి దేవుడు పంపించాడు. గుర్తుపెట్టుకోనండి. ఎవరో పాపం చేశారు, మళ్ళీ వచ్చి ప్రభువా నేను పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అంటే, పాత నిబంధన కాలంలో బాప్తీసం తీసుకున్న ఆమె, బాప్తీసం తీసుకున్న అతను పాపం చేశాడు, లోకానుసారంగా విగ్రహాధికుడు అయిపోయాడు, లోకానుసారంగా దొంగ వ్యభిచారం అయిపోయాడు. కనుక తన యొక్క వ్యసనాలు మానలేదు. అలాగూ వ్యసనాలు మానకుండా మరలా వచ్చి మళ్ళా ఇక్కడికి వెళ్ళటం, నీకు ఈ పరిశుద్ధ పరలోకం వెళ్ళటం నీకు సాధ్యం కాదు. అందుచేతనే ఈ క్రొత్త నిబంధనలో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే, క్రీస్తు మన కొరకు చనిపోయి మనను బ్రతికించిన దేవునిలో బాప్తిసం తీసుకున్నాం. ఎక్కడి నుంచి మనము ఇక్కడికి ఉంది, ఇక్కడ ఆరాధన జరుగుతుంది. దైవజనులకు ఈ బాధ్యత అప్పగించబడింది. ప్రతి సంఘంలో, ప్రతి గ్రామంలో దైవ సేవకులు చేసే పని ఏంటో తెలుసా? పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు కానీ వారి కుటుంబ సభ్యులు చేసేది ఏంటో తెలుసా? నీ కొరకు ఆయన యొక్క పునరుద్ధానం సంబంధించినది అందిస్తూ ఉన్నారు. నీ ఆత్మ ఆరిపోకూడదని ప్రతి ఆదివారం నేను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నీలో ప్రార్థన సన్నిధి ఉండాలని నీ కొరకు ఎన్నో వాక్యాలు చెప్తున్నారు. నువ్వేం చేస్తున్నావు అంటే, చాలామంది రోజున పాత నిబంధన కాలంలో ఉన్న ఆచారాలు ఉంటూనే పాపం చేస్తూనే యేసుతో ఉన్నాం అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు ఆలోచన చేసుకోండి. మళ్ళీ అనాథలుగా విడవనన్నాడు దేవుడు. అందుచేత ఇందా మీరు చెప్పాను, ఇందా చదువుకున్నప్పుడు యేసు మీతో ఉండును అనే వాక్యంలో మనం చదువుకున్నాం. ఒకసారి ఆలోచన చేసుకోండి. పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడున్నాడు? దేవుడు వెళ్ళిపోతూ, యేసయ్య నిన్ను అనాథలుగా విడవను, మీ కొరకు పరిశుద్ధాత్మ తండ్రిని భూలోకలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన అన్నాడు, చెప్పాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఎక్కడున్నాడు అని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ తండ్రి మందిరంలో ఉన్నారు, పరిశుద్ధాత్మ తండ్రి నీ ఇంటిలో ఉన్నారు, పరిశుద్ధాత్మ తండ్రి నీ హృదయంలో ఉన్నారు. ఇంకా నీ హృదయంలోనికి రాగలిగే, ఆహ్వానించగలిగే ఆ మనస్సు నీకుంటే ఖచ్చితంగా దేవుడు వచ్చి నీ చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు. అలా కాకుండా నీ ఆలోచన మార్చేసాడు సాతానుగాడు. ఈ కడవరి కాలంలో సాతాను చేసిన 12 తెలుసా? కలర్ టీవీలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఈరోజు విశ్వాసులు ఏం చేస్తున్నారో తెలుసా?
8 గంటల నుంచో 7:30 వరకు సీరియల్స్ దగ్గర కూర్చుంటున్నారు. 10:30 వరకు కూడా అన్ని సీరియల్స్ చూసేస్తున్నారు. కనుక ఇప్పుడు దేవుడికి ఎంత సమయం ఇచ్చారు? ఆఖరిని ప్రభువా ఇన్ని గంటలు చూసానా, 2 గంటలు చూసానా, 3 గంటలు చూసానా, ఏదో బుద్ధి అనుకుని మళ్ళీ మిమ్మల్ని మీరు తిట్టుకుని మళ్ళీ ఏం చేస్తున్నారు? ప్రార్థన ముగింపులో చిన్న ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, మా కుటుంబాన్ని కాపాడు ప్రభువా అనుకుంటే ఏం చేస్తారంటే ప్రార్థన ముగించేసుకుంటున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే మీరు ఘనపరిచారా? దేవునికి సన్నిధిలో ఉన్న మీరు ఆయన యొక్క సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించాలంటే ఇంట్లో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? మందిరానికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నావు, సంతోషం. మందిరానికి వచ్చినప్పుడు దేవుని భక్తి జీవితం ఉంటున్నావు, సంతోషం. మందిరంలో వచ్చినప్పుడు దేవుని ఆరాధించే కుమారుడుగా కుమార్తెగా కనపడుతున్నావు, సంతోషం. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించకపోతే నువ్వు పాపం చేస్తే క్రొత్త నిబంధనలోనికి నీవు రావు. అందుచేతనే దేవుడు పాత నిబంధన కొట్టివేసి క్రొత్త నిబంధన తీసుకొచ్చాడో తెలుసా? ఒకేసారి పాపానికి క్షమాపణ, మాటి మాటికి పాప క్షమాపణ కలగనేరదు. అందుచేతనే వాక్యాలు చదువుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనము. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడననియు మీకు తెలియగాక. అంచేత వాక్యంలో మనం చదివిన మాటలో మోషే ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేదు. ఎందుచేత మాటి మాటికి వారు పాపం చేస్తున్నారు. కనుక ఇప్పుడు క్రీస్తు విషయంలో నీతిమంతుడిగా మీరు తీర్చబడ్డారు. అందుచేతనే ఆ నీతిని మీరు కాపాడుకునే శక్తి మీలో ఉన్నదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అలాగూ చేసుకుని లేకపోతే జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు. ఇంకో గ్రంథం ఉంది కదా చేతిలో, మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం తీసుకుందాం. ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని గురించి ఒకసారి మళ్ళా పరిశీలన చేసుకుని కొన్ని నిమిషంలో మనం ముగించుకుందాం అనుకున్న టైంకే. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. చూడండి, 12వ వచనం చూడండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క 2వ రాకడలో మనం అందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఆ నిలబడే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజున వాక్యం చెప్తుందో తెలుసండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలవబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. ప్రతిరోజు నీ జీవితం గురించి చిట్టా అంతా అక్కడ ఉంటుందండి దేవుని దగ్గర. నీ పద్ధతి అక్కడ ఉంటుంది, ఆలోచన చేసుకోండి. గ్రంథములు విప్పబడును. తర్వాత మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున తీర్పు పొందుదురు. వాక్యం ఉంది అక్కడ. నువ్వు తీర్పు పొందే రోజు దగ్గరలో ఉన్న ఆలోచన చేసుకో. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనం తెలియదు. మీరు అందరూ అనుకోవచ్చు, 3 కరోనాలో వస్తే చాలామంది చచ్చిపోయారు. నువ్వు బ్రతికించబడ్డావు. ఈరోజు నువ్వు సజీవులుగా ఉన్నావు. ఎందుకో తెలుసా? తినేసి దాగేసి నిష్ఠాసాన్ని బ్రతికారు. అమ్మ బ్రతికేయమ్మా, అబ్బాయి బ్రతికా, నేను దేవుడిని బ్రతికించలే. నువ్వు దేవుడిని మహిమపరిచే కుమారుడుగా కుమార్తెగా ఉండాలి. నువ్వు రక్షించబడని నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఆలోచన చేసుకోండి. నీ కుటుంబం అంతా రక్షించబడిందా? రక్షించబడలేదు. నీ భర్త రక్షించబడ్డా? రక్షించబడలేదు. నువ్వేం చేస్తున్నావు? దేవుని ముఖకాంతి నా భర్త మీద పడాలి, దేవుని ముఖకాంతి నా పిల్లల మీద పడాలి అని నువ్వు సన్నిధి చేస్తున్నావా? అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసాక ఆ మనసు నీకుందా? ఆలోచన చేసుకోండి. నువ్వే ప్రార్థన కొట్టేసేసి నువ్వే భక్తిపరులుగా విశ్వాసగా ఒకప్పుడు ప్రార్థన చేస్తున్న నీవు ఈ రోజున నీ ఇంట్లోకి ఏదో సీరియల్స్ వచ్చినాయి కనుక నువ్వేం చేస్తానంటే పూర్తిగా ప్రార్థన మానేసావు.
నువ్వు అనుకుంటున్నావు ఏదో ప్రభు నమ్ముకున్న ఆదివారం ప్రాంతానికి వెళ్తున్నావు, అయ్యగారు దావీదు అయ్యగారు వాక్యం చెప్తున్నారు, వాక్య ప్రకారము మనం వెళుతున్నాము, సంస్కార ప్రార్థన చేసుకుంటాను నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీ ఇంట్లోంచి నువ్వు గెంటేసేమో ఆలోచన చేసుకో. నీ హృదయంలో పరిశుద్ధాత్మ తండ్రి లేకుండా అని ప్రక్కన పెట్టేసేమో ఆలోచన చేసుకో. అసలు ఆలోచన చేసుకోండి. ఎందుకు చేస్తానంటే మిమ్మల్ని లేదని విమర్శించాలని కాదు, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నన్ను నేను శుద్ధి చేసుకోవాలి. మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే మీ ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఈరోజు మీకు చెప్పే అంశం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఉన్నారు, దైవజనుల చేత ఈ వాక్యము ఆత్మను ఆర్పకుండా ప్రార్థన చేస్తూ కనుక దేవుడు ఇది నా శరీరము ఇది నా రక్తము అని చెప్పి నేను మీలో నివసిస్తానని చెప్పినప్పుడు ఈ స్థలాన్ని విడిచిపెట్టి మరలా నీవు క్రిందకు వచ్చి లోకంలో కలిసిపోతే మాత్రం ఎవరైనా సరే వాక్యం బోధించే ఒకవేళ నేనైనా సరే ఒకవేళ దేని విడిచిపెట్టి అనుకోండి, నాకు పరలోక రాజ్యం దక్కదు. అందుచేతనే నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవాలి, మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకు పాస్టర్ గారు 7 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారంటే ఈరోజు చాలామంది చూస్తూ ఉంటాం. ఏంటో తెలుసా? ఒక ఆలోచన కనుక చివరిలో వెళదామలే, 2-3 రోజులు వెళదామలే అనుకుంటారు. కానీ ఈరోజు అందించిన వాక్యమును మీరు ఆలోచన చేసుకోండి. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక దేవుడిని లెక్కడుగుతాడు. తమ క్రియలు చొప్పున మీరు ఒకవేళ బలహీనగా ఉండి ఎవరన్నా ఇంటి దగ్గర నిద్రపోతానుకోండి, అది వేరే విషయం. ఈ రోజున విశ్వాసులు ఈ మందిరంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఈ విశ్వాసులు ఒకవేళ బయట కార్యక్రమాల్లో ఉంటే ఖచ్చితంగా వేరొక గ్రంథంలో ఉన్న గ్రంథంలో రాయబడతారు. అందుచేత దేవుని పిల్లారా, దేవునికి భయపడాలనే విషయాన్ని మీకు బోధించానంతే. దేవునితో మీరు నడవాలనే విషయాన్ని మాత్రమే మీకు బోధించాను. మనందరం కూడా పాత నిబంధన కాలంలో లేము, అలాగే ఈరోజు ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఉందనుకోండి సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూసేస్తున్నారు సీక్రెట్గా. అంతకుముందు సినిమాలకు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే సినిమాలకు వెళ్ళక్కర్లేదు, రోజుకి బోల్డ్ అని సినిమాలు వచ్చేస్తున్నారు. కనుక నీ జీవితం మారలేదంతే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు అంతే, బాప్తిసం తీసుకున్నావు అంతే, బల్ల ఎద్దుకు వస్తున్నావు అంతే, కానీ నీ బ్రతుకులో నీ ఆలోచనలో మార్పు తెచ్చుకోలేదు. ఈ జీవితం ఎందుకు, దేవుని కొరకు నేను బ్రతకాలని ఆలోచన ఉంటే నువ్వు చనిపోయే వరకు ఎక్కడ ఉంటావో తెలుసా? ఇక్కడే ఉంటావు. ఈ చోటును విడిచిపెట్టి నువ్వు లోకంలో కలిసిపోయి నేను పాపం చేశాను నన్ను క్షమించు అంటే క్షమాపణ దొరక్కపోవచ్చు. అందుచేతనే దేవుని పిల్లారా, ఈ మాటలు చెప్పడానికే ఈ చిన్ని మాటలు మీతో పంచుకోవటానికి నేను మీ మధ్యకు దేవుడు నడిపించాడు. ఎందుచేతంటే మన ఆలోచన మార్చుకుందాం, క్రియలు మార్చుకోండి. నీ మోకాళ్ళు నలిపెక్కినాయా? మంగమూరి దేవదాస్ గారు అన్నారంటే నా మోకాళ్ళు నలిపెక్కితే హృదయం అంటండి తెల్లబడుతుందంట. మోకాళ్ళు నలిపెక్కాలంట అంటే మనలో ఆలోచన ఉండాలి చేస్తాండి, మోకరించగల ప్రార్థనా శక్తి మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు బైబిల్ వాక్యం ఉంది, అందరూ తెలుసు. యేసు ప్రభు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాడు, అలాగే మోకరించి శిష్యులతో పాటు ప్రార్థన చేసేవాడు. ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన ఉందా అనే ప్రశ్న నేను అడుగుతున్నాను. మీరు మా సంఘస్థులు కాకపోవచ్చు, మీ పాస్టర్ గారికి అడిగే ఎక్కువ ఉంది, కానీ దేవుని కుమారుడిగా మాత్రం నాకు కూడా అడిగే ఎక్కువ ఉంది. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు అనంతపల్లి నుంచి విజయరాజు మాస్టర్ వచ్చారు, నాలో ఉన్న లోట్లను నేను తెలుసుకోవటానికి నాతో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడారు. అందుచేతనే ఇక నుంచి నేను దేవునికే ఎక్కువ సమయం ఇస్తాను. దేవునికి ఎక్కువ సమయం ఇస్తాను. ఎంత గౌరవం అండి! 2 గంటలు నువ్వు సీరియల్స్ చూసేసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి ముగించుకున్నావంటే కనుక పరలోక రాజ్యంలో ఆశ నీకుందా? ఆలోచన చేసుకోండి. ఆ సీరియల్స్ తీసుకెళ్తాను నిన్ను పరలోక రాజ్యం. ఆలోచన చేసుకోండి. వాడు పాపంలోకి వెళ్ళిపోతాడు, యవనస్తుడు లోకంలోకి వెళ్ళిపోతాడు. నేను ముందు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను లోబడలే. అంటే పాపం చేయడం అని కాదు, నాకెందుకులే ఆయన ఏదో మాట్లాడారు అనుకున్నాను. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నేను ఏజెన్సీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఇదిగో నీకేం చెప్పాను, ఎన్ని నెలలు నువ్వు నా వాక్యం చెప్పకుండా నీవు ఇలాగా పెంచుకుంటూ వెళుతున్నావు. వాక్యం చెప్తే నువ్వు భూలోకంలో బ్రతికుంటావు, లేకపోతే చంపేస్తానన్నాడు దేవుడు.
మీరు అనుకోవచ్చు దేవుణ్ణి ఆషామాషిగా, మీరు ఆషామాషిగా మాత్రం మీరు అంచనా వేయొద్దండి దేవుణ్ణి. ఎందుకు చెప్తారంటే నిన్ను కృపాకాలంలో ఉంచాడు గనక, కృపాకాలంలో ఉంచిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేసుకో. నీ ఆలోచన మార్పు లేకపోతే మాత్రం నీవు ఎందుకు పనికిరావనే సంగతిని తెలియజేస్తూ, దేవుని కుమారుడిగా మీరు అందరూ దేవుని పిల్లలుగా మీరు పరలోక రాజ్యం సంపాదించుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి ఒక్క నిమిషం, నాకు ఇచ్చిన సమయం ఇంకొక 5-10 నిమిషాలు ఉంది. మీరు అందరూ ఒకసారి మోకరించండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మోకరించడానికి అవకాశం లేని వాళ్ళు నిలబడండి. కొంతమందికి నడు నొప్పులు అయిన ఉంటే వృద్ధులు మోకరించలేరు కదా, ఎలాగైనా పర్వాలేదు. కనుక దేవుని ప్రేమించిన మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, నీ కుమారుడుగా కుమార్తెగా నేను ఉన్నానని అనుకుంటున్నాను, కానీ దైవజనుల కుటుంబం అంతా కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. వారు చేస్తున్న ప్రార్థనలో నా కుటుంబాన్ని ఇలా నిలబెట్టింది ప్రభువా. ఒకప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను, ఒకప్పుడు శోధనలో ఉన్నాను, ఒకప్పుడు బాధల్లో ఉన్నాను. నేను దేవుని మందిరానికి రావటం అలవాటు చేసుకున్న తర్వాత దేవుడు నా స్థితిని మార్చాడు. కరోనా కాలంలో 3 కరోనా కాలంలో ఎంతోమంది చనిపోయారు, కానీ నువ్వు నన్ను బ్రతికించావు ప్రభువా. నిన్ను గణపరచాలని, నిన్ను స్తుతించాలని, నాలో ఉన్న లోట్లు నేను సరిచేసుకుని నీ కొరకు నాయన, నీ కుమారుడుగా కుమార్తెగా బ్రతకాలని నాయన, నీ ద్వారా హెచ్చరిక పొందటానికి ప్రభువా నాయన, నేను పరలోక రాజ్యం ఉండటానికి ప్రభువా, జీవగ్రంథంలో నా పేరు ఆయన వ్రాయబడటానికి ప్రభువా నైనా నీతోనే నడుస్తాను ప్రభువా. అలాగూ నువ్వు తీర్మానం చేసుకో. ఎందుకు చేస్తానంటే వాక్యం చెప్తున్నది, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి. మీలో ఇంకెవరికైనా నిజమైన మారు మనసు రాకపోతే పైకి భక్తిగా నటిస్తూ దేవుని శక్తిని ఆస్వాదించలేక పాపపు బ్రతుకులోనో, విగ్రహాల బ్రతుకులోనో, లోకాశల్లోనో ఉంటూ నీ జీవనయాత్ర సాగిస్తున్నావేమో ఆలోచన చేసుకో. యవనస్తులు అనుకోవచ్చు, ఎదిగో నేను యవనస్తులను ఎప్పుడో దేవుడు నమ్ముకుందామలే. కాదు, యవనస్తులే చాలామంది కరోనాలో చనిపోయారు. వారందరినీ కూడా అవన్నీ అధిగమించి నేను ఎందుకు బ్రతికించాడో తెలుసా? నువ్వు దేవుని సువార్తలో వాడబడాలని, దేవుని కృప కొరకు బలవంతులుగా ఉండాలని, దేవుని పరిచర్యలకు భాగస్తులుగా నీ ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటే ఈ రోజున నీ బ్రతుకుని అలా మార్చుకున్నావు. కుమారుడా, యవన కుమార్తె ఆలోచన చేసుకోనండి. ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభువును ప్రేమిద్దాం. అందరూ కలిసి నాతో చెప్పండి, తండ్రికిని, అందరూ చెప్పాలి, తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మ తండ్రికిని, త్రియేక దేవునికిని, ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమెన్. నా దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము. నా దేవా, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. నా దేవా, నన్ను స్వస్థపరచుము, అందరినీ స్వస్థపరచుము. నా దేవా, నన్ను కాపాడుము, అందరినీ కాపాడుము. ఆమెన్. సైన్యములకు అధిపతియగు యెహోవా తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమెన్. కల్వరి సిలువలో తన రక్తమును కార్చి రక్షణ దయచేసిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమెన్. పరిశుద్ధాత్మ పూర్ణుడుగా మన మధ్యన
సంచరించుచున్న త్రియేక దేవుడు, ఆదరణ కర్త అయిన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, జీవాధిపతి, మీకు స్తోత్రం ప్రభా. 7 దినాలు ప్రభా దావీదు గారు ప్రభా, దావీదు రాజు గారు, అలాగే చెల్లి రాణి ప్రభా, వారి మీద ప్రభా తండ్రి ఆత్మభారమును పెట్టి, వారి కుమారులు ప్రభా, పెద్ద కుమారుడు ప్రభా, అలాగే రెండవ కుమారుడు ప్రభా, కుమార్తె, వారి కుటుంబాలు ప్రభా నీ పరిచర్యలో వాడబడొచ్చు ప్రభా. నీకు సాక్షులుగా జీవిస్తూ ఉండగా వారిని ఆశీర్వదించండి ప్రభా. సంఘాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు. సంఘ విశ్వాసులు ప్రభా ఎంతో చక్కగా ప్రార్థనా పరులుగా విశ్వాస జీవితంలో ముందుకు సాగటానికి ప్రభా వారు అక్కడ నేర్చుకున్నారు. మేము పాత నిబంధన కాలంలో ఉన్నట్టుగా లేము, కానీ యేసు ప్రభు ద్వారా కొత్త నిబంధన వచ్చింది. క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాము. ఒకేసారి మనిషి యొక్క పాపానికి క్షమాపణ, ఆ క్షమాపణ బట్టి దేవుడు పరిశుద్ధపరిచి బాప్తిస్మమును అనుగ్రహించి నాకు పాప విమోచన కలగజేశాడు. మరి నేను ఎన్నటికీ నీ లోకంలో కలవకూడదు, ఎన్నటికీ నీ పాపం జోలికి వెళ్ళకూడదు, ఎన్నటికీ విగ్రహార్థనకు వెళ్ళకూడదని ప్రభువా ఏ కుమారుడు ఏ కుమార్తె అయితే నైనా నిరీక్షణ కలిగి నాయన నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయడానికి ప్రభు వారు ప్రార్థనా పరులుగా ఉంటారు. పరలోక రాజ్యంలో అడుగుపెట్టేనైనా హక్కును పొందుకుంటారని మీ వాక్యంలో సెలవిచ్చారు ప్రభు. ఎత్తబడిన ఈ మాటలు ప్రభు, ఈ క్లుప్తమైన మాటలు ప్రభు, నీ పిల్లల ప్రభు మీరు జ్ఞాపం చేసుకుని వారిని దీవించండి, యజమానులను దీవించండి, వారి బిడ్డలను దీవించండి. నీ రాకడకు ప్రభా అందరూ కూడా ప్రభా సిద్ధపడే ప్రభా, ఏ ఒక్కరూ కూడా ప్రభా తండ్రి అయినా వారు తండ్రి వెనకబడిపోయి సాతన చేత బంధించబడి ఇదిగో నాయన వారు తండ్రి నాయన వారు ప్రభా కృంగిపోకుండా ప్రభా విజయం పొందటానికి ప్రభా సహాయం ఇచ్చేయండి. నీ వాక్యంలో ప్రభా మరణం వరకు నమ్మకం ఉండుకు నేను జీవికరటని ఇస్తాను ప్రభా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం సెలవిచ్చిన దేవా మీ నామంలో ప్రార్థన చేస్తున్నావు తండ్రి. నీ జీవకిరీటని ప్రభా నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభా అది కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేడైన యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్త పరిశుద్ధ ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ దైవ సేవకులకు జరిగిన మీటింగులకు వర్తమానం అందిస్తున్న వారందరికీ సదాకాలము తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మా అందరికీ వందనాలమ్మా.